హలో, వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. శ్రీకాళహస్తి మీకు తెలుసు కదా. శ్రీకాళహస్తి గతంలో చాలా పేరుగన్నినటువంటి కాన్స్టిట్యున్సీ. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలా జైలు పాలయ్యారో అందరికి తెలుసు కదా. అయితే ఈ శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకుల హడావుడి ఒక రేంజ్లో పెరిగిందంట. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఇల్లు కట్టుకుంటున్నా కూడా వీళ్ళు వెళ్ళి మామూలుగా కాదు, టార్చర్ మీద టార్చర్ పెట్టి భయపెట్టి, మా ఎమ్మెల్యేకి చెప్పాలి, లేదంటే మా ఎమ్మెల్యే గారు మీ ఇల్లు కూల్చేయమన్నారంటూ అసలు ఒక రేంజ్లో బెదిరింపులు జరుగుతూ ఉన్నాయంట. మనకి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు తెలుసు కదా, బొజ్జల సుధీర్ రెడ్డి. మామూలుడు కాదు మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు. గతంలో కోట వినూత కేసు గురించి మనందరికీ తెలుసు. కోట వినూత జనసేన పార్టీ నాయకురాలు. పాపం ఆ అమ్మాయి అమెరికాలో నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ వదులుకొని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి జనసేనలో జాయిన్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే, ఆవిడ పాపం 5-6 కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం కూడా చేస్తే చివరికి ఆ టికెట్ తీసుకెళ్లి కూటమిలో పొత్తులో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో మళ్ళీ కోట వినూత ఎక్కడ ఆయనకి అడ్డం వస్తుందో అన్నట్టు అలా సుధీర్ రెడ్డి గారు ఆవిడ పైనటువంటి చేసిన దారుణం గురించి మనం అందరం విన్నాం, దగ్గర నుంచి చూసాం. కోట వినూత గారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్కి 25 లక్షలు 23 లక్షలు ఆశ చూపించి తన బెడ్రూమ్లో వివిధ ప్రాంతాల్లో ఆవిడ పర్సనల్ వీడియోలు తీయించి దానిపైన రచ్చ చేసి చివరికి అతన్ని చంపేసి ఒక నదిలో పడేసి, వీళ్ళే చంపించారు, కోట వినూత్ర చంద్రబాబు నాయుడే చంపించాడనే విధంగా ప్రొపగండా క్రియేట్ చేసి వాళ్ళు తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ కోట వినూత గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి జనసేన నాయకుల పరిస్థితి కూడా అంతే దారుణంగా తయారైంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం అంటూ ఒక ఆర్టికల్ నేను చూడటం జరిగింది. జనసేన కార్యకర్తలు ఇల్లు కట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి మన కమిషనర్ గారు బెదిరిస్తూ ఉన్నారంట. ఏమని? ఇల్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా నువ్వు ఎలా కడతావు, కడితే ఇల్లుని కూల్చేయమని ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారంట. ఎమ్మెల్యే గారు టాపీ మేస్త్రో ఏమో, నాకు అర్థం కాల. ఎమ్మెల్యే గారు టాపీ మేస్త్రో ఏమో, ఆయనకు ఆర్డర్ ఇస్తే ఆయన వెళ్ళి ఇల్లు ప్లానింగ్ అదంతా చేసుకొని ఇల్లు కట్టుకుంటాడేమో. ఆయన చెప్పాలి మరి అట్లాంటి పరిస్థితి. ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా ఎమ్మెల్యే గారికి ముందు వెళ్ళి అయ్యా నేను ఇల్లు కట్టుకున్నావు అంటే ఆయన ప్లానింగ్ ఇస్తాడు, దానికి ఇటుక రాళ్ళు అవన్నీ ఏ కొనాలో సజెస్ట్ చేస్తారు, సిమెంట్ ఏది వాడాలో చెప్తారు, ఇసుక ఎక్కడ కొనాలో చెప్తారు, ఆ తర్వాత ఎలా ఇటుకల మీద ఇటుక పేర్చాలో కూడా పాపం ఆ ఎమ్మెల్యే గారు చెప్తారేమో అంటూ అక్కడ కౌంటర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవడబ్బా సొత్తు మీద దౌర్జన్యం చేయడానికి పర్మిషన్ అప్లై చేస్తే ఇవ్వరు, పర్మిషన్ కావాలంటే ఎమ్మెల్యే కలవాలా, పర్మిషన్ మన మున్సిపల్ కమిషన్ పెట్టుకుంటారు, వాళ్ళు అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి, కానీ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఇవ్వట్లేదు. దట్టు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ 80 సంవత్సరాల గుణభూషణమ్మ, 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి వాళ్ళ మనవడి దగ్గర ఉండి ఇల్లు కట్టిస్తున్నాడు. అయితే గత 70 సంవత్సరాలుగా వీళ్ళు అక్కడే కాపురం ఉంటున్నారు. కాపురం ఉంటున్న ఇంటినే జస్ట్ మరమ్మతులు అంటే కొద్దిగా మోడర్నేట్ చేస్తూ ఉండగా మున్సిపల్ కమిషనర్ వచ్చి ఇలా అడ్డుపడటం జరుగుతుంది. దీనికి ఎమ్మెల్యే గారికి చెప్పాలంటూ వార్తలు వస్తున్నాయి. అసలు శ్రీకాళహస్తిలో బోల్డ్ అన్ని గొడవలు, బోల్డ్ అన్ని సెటిల్మెంట్లు, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎవడో ఇల్లు కట్టుకుంటుంటే వెళ్ళి కెలికి కంపు చేసుకోవాల్సిన అవసరం ఏంటో అనేది నాకు అర్థం కాదు. ఒక జనసైనికులు అనేసానా, జనసైనికులకి ఇల్లు కట్టుకునే హక్కు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది బొజ్జల సుధీర్ రెడ్డి గారు కాబట్టి ఆయన అనుచరులే కట్టుకోవాలి, టీడీపీ వాళ్ళే కట్టుకోవాలి, జనసైనికులు కట్టుకోకూడదు. ఈ విషయాన్ని నిజంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళినా తప్పే ఉందమ్మా, ఒక మాట చెప్పాలి కదా హిమ్మోదయ్ గారికి అంటారేమో, నాకైతే తెలియదు. ఇది ఒక విషయం. అయితే ఇంతకన్నా దారుణాన్ని నేను మీకు ఒక్కోదాన్ని చూపిస్తాను. అసలు ఆ వీడియోని ఒకసారి చూడండి. మీరు ఆ కుటుంబాన్ని బెదిరించేటువంటి వీడియో కూడా మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి వాస్తవాలను గ్రహించాలి.
కోర్టులో చెప్పి నీకు వచ్చిన చెప్పినాం అనేది చెప్పను అర్థమైందా నేను చెప్పిపోతా ఉన్నా ఇస్తాం తర్వాత చెప్పిన వస్తాం పర్మిషన్ అప్లై చేస్తే తీసుకో ఎవరు నాకేంటి అప్లై చేయదాను కట్టేసిన తర్వాత అప్లై చేయకూడదు అప్లై చేసి కట్టిందాక కట్టాలి వారికి చార్జ్ షీట్ అయింది నీకు అవుతుంది చార్జ్ షీట్ అర్థమైందా కొత్తది కడుతున్నావా అడగండి ఇక్కడ సార్ మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తానో అన్ని ఉంది రికార్డెడ్ గా మా దగ్గర చెప్పినాము విన్నామా సరే ఇస్తాం రెండోసారి చెప్పిపోతున్నాం మూడోసారి చెప్పాం ఓకే ఇది ప్రాపర్టీ కదా సార్ మీరు ఎవరో చెప్పారు పొలిటికల్ గా మమ్మల్ని ఏదో చేయగలుగుతామని మేము 75 సంవత్సరాల కోర్టులో చేస్తారు ఇది అక్రమంగా కట్టిన కట్టడాలు ఉన్నాయి కదా పూర్తి ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా దాడులు చేసి ఎవరైతే ఇలా భయభ్రాంతులు గురి చేస్తున్నారో ఆ వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. శ్రీకాళహస్తి దేవాలయం అంటే మనందరూ తెలుసు కదా. అసలు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి తెలియదేమో. అందుట్లో ఒక మహిళ అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న నిలువు దోపిడీ అంటే ఏం లేదు సార్, గేటు దగ్గర మొదలైన పంచాయతీ, అది ఆటో వాడి దగ్గర మొదలైన పంచాయతీ చివరికి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి ఆ ఊడ్చే మహిళల వరకు ఏ విధంగా డబ్బులు అడుక్కుంటూ వాళ్ళ నిలువు దోపిడీ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా ఆవిడ ఒక మహిళ చెప్పింది. పేరెన్నిక కానీ అత్యంత పవిత్రమైనటువంటి శ్రీకాళహస్తి దేవాలయంలో జరుగుతున్నటువంటి నిలువు దోపిడీ పైన ఈ మహిళ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. సో రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కరప్షన్ అంటే క్లియర్ గా చూసాను నేను. ఇట్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్ గా శ్రీకాళహస్తి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి ఆయన అన్నాడు, మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళీ వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరే అని 300 ఇచ్చాం. సో అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యు విల్ సీ. వెళ్ళిన దగ్గర, లోపల వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగూపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్గా లిటరల్ గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో, కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడనేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా అని ఇండైరెక్ట్ గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవరు మాట, కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మనీ, విచ్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ యూనో బాధగా అనిపించింది. అసలు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసిందా వీళ్ళని అర్థం కాలేదు నాకు. బట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ వాజ్ డిజార్టనింగ్ టు సీ. మీకు ఎప్పుడైనా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా కాళహస్తిలో? మీరు షేర్ చేయండి. అట్లీస్ట్ ఐల్ బీ హ్యాపీ టు నో దట్ ఐమ్ నాట్ ద ఓన్లీ వన్. విన్నారు కదా. ఇంత విన్న తర్వాత వాడెవడో ఇల్లు కట్టుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి కెలుక్కోవటం కన్నా ఇటువంటి రియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. భక్తులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. దొరికినోడు దొరికినట్టు
నాకేయటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కోర్స్ అక్కడ ఉన్న అధికారులు కూడా నాకే వాళ్ళలాగే కనిపిస్తున్నారు అనుకోండి. సో శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి దారుణాలను ఒక్కసారి చూడండి. బొజ్జల సుధీర్ రెడ్డి గారు అంటూ సవినయంగా విన్నవించుకుంటూ, అయ్యా అక్కడ జన సైనికులు కూడా ఇల్లు కట్టుకునే హక్కు ఉంది, బ్రతికే హక్కు ఉంది. అదే విధంగా గుడికి వెళ్ళిన వాళ్ళని, శ్రీకాళహస్తి వెళ్ళిన వారికి దైవ దర్శనం జరగాలంటే నిలువు దోపిడీ జరగాలి. నిలువు దోపిడీ జరిగి దైవ దర్శనం బయటకు వచ్చిన తర్వాత కూడా సర్వం సమర్పించుకోవాల్సిన అవసరం ఏర్పడిందంట. కనీసం కొద్దిగన్నా సిగ్గు ఉంటే దాన్ని కంట్రోల్ చేయండి. పరిపాలన మీద ప్రజలకి కావాల్సిన వాటి మీద శ్రద్ధ పెట్టండి. కానీ ఒకళ్ళు హింసించడానికి, ఒకళ్ళని అక్రమ కేసులు ఇరికించడానికి, ఒకరిని డబ్బులు పెట్టి కొని ఆడపిల్ల పైన నగ్న వీడియోలు చిత్రీకరించడం కోసం పంపించడంలో కాన్సన్ట్రేషన్ చేసినంతగా ఈ పరిపాలన పైన మీరు చేయట్లేదేమో అంటూ చాలా మంది అంటూ ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోండి అని సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన కింద కామెంట్లో తెలియచేయండి మీ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.